హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, 1785 పోస్టులతో రైల్వే నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయరనమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక అప్రెంటిస్ పోస్ట్కి వచ్చేసి 28 నవంబర్ నుంచి 27 డిసెంబర్ వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్, చాలా మంది అప్రెంటిస్ పోస్ట్ అంటే పర్మనెంట్ జాబ్స్ అనేమో అనుకుంటారు, కానీ ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదండి. సో మనకు అప్రెంటిస్ అంటే ఈ యొక్క రైల్వే వాళ్ళు వచ్చేసి మనకు 1 ఇయర్ వరకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వన్స్ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్ ఏంటి అని చెప్పేసి మీకైతే డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఈ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఫ్యూచర్లో మీకు రైల్వే జాబ్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో లైక్ గ్రూప్ డి జాబ్స్ కావచ్చు, సో అటువంటి జాబ్స్కి మీకు 20% రిజర్వేషన్ అయితే కల్పించడం జరుగుతుంది అనమాట. సో ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఇక అప్రెంటిస్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు కదా అని చెప్పేసి వీటిని నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టే 1/1/2025 నాటికి మీకు 15 to 24 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వరకు, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ వరకు, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఏజ్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టు గైస్ ఇక్కడ చూడండి, మనకు 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ అని చెప్పేసి 10th+ ఐటీఐ క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 10th క్వాలిఫికేషన్ ఉండాలి, ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా ఉండాలన్నమాట. సో వివిధ ట్రేడ్స్లో ఐటీఐలో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇక అప్రెంటిస్ పోస్ట్కి. అదేవిధంగా మీకు 10th వచ్చేసి 50% మార్క్స్తో అయితే పాస్ అయి ఉండాలన్నమాట. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అయితే ఉందన్నమాట. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళకి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, ఆన్లైన్లో ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మిగతా కేటగిరీ వాళ్ళు వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయరనమాట. సో ఓన్లీ మెరిట్ ఆధారంగా అయితే ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు ట్రేడ్ వైజ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రిఫరెన్స్ వచ్చేసి ట్రేడ్ వైజ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఐటీఐలో సో ఫిట్టర్ విభాగాల్లో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే సో మీకు ఆ క్వాలిఫికేషన్స్లో వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీసేసి సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీ దగ్గర వివిధ ట్రేడ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ మెరిట్ ఆధారంగా అయితే ఇక పోస్ట్కి ఎంపిక చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు ట్రేడ్స్లో ఖాళీగా ఉండేటువంటి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మనకు వర్క్ షాప్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి ఇది సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి రిలీజ్ అయింది కాబట్టి సో మనకు వీళ్ళు చెప్పినట్టు వర్క్ షాప్లోనే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ఖరగ్పూర్ వర్క్ షాప్ అని చెప్పేసి టోటల్గా మనకు 360 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు వివిధ ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకు ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, అదేవిధంగా మెకానిక్, మెచనిస్ట్, అదేవిధంగా పెయింటర్, రెఫ్రిజరేటర్ అండ్ ఏసీ మెకానిక్. సో ఇలా మనకు ట్రేడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ ట్రేడ్సే కాదు, ఇంకా మనకు చాలా వర్క్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇంకా సింగిల్ అండ్ టెలికామ్ వర్క్ షాప్లో కూడా మనకు 87 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ట్రేడ్స్ అయితే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మనకు చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొనేసి ఇక్కడ ట్రేడ్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకొనేసి మీకు 10th+ ఐటీఐలో ఏ ట్రేడ్స్లో అయితే క్వాలిఫికేషన్స్ ఉంటాయో సో ఇక్కడ ట్రేడ్స్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ ట్రేడ్స్ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీకు మెరిట్ అయితే తీసేసి సో వీళ్ళు సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చాలా ట్రేడ్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేసుకోండి గైస్ నోటిఫికేషన్లో. సో ఏ ట్రేడ్స్లో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ట్రేడ్స్కి అప్లై అయితే చేసుకోండి. ఆ ట్రేడ్స్లోనే మీకు ట్రైనింగ్ అయితే ఇచ్చేసి సో అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ 6th పాయింట్ కనుక చూసుకున్నట్టే అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని చెప్పేసి
చెప్పేసి. సో ఎవరికైతే 1 ఇయర్ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ కంప్లీట్ అవుతుందో సో వాళ్ళకొచ్చేసి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో ఈ సర్టిఫికేట్ వల్ల మనకు ఫ్యూచర్‌లో ఏవైతే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయో సో వాటిలో వచ్చేసి మీకు 20% రిజర్వేషన్ అయితే కల్పిస్తారు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. సో 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ సర్టిఫికేట్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీకు ఎటువంటి లాస్ అయితే ఉండదనమాట. మరి ఈ నోటిఫికేషన్‌కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో గనుక చూసుకున్నట్లయితే గైస్ మీరు ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో మనకి ఇక్కడ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆన్‌లైన్ అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా సో అప్లై లింక్ పైన క్లిక్ చేశారంటే ఇలా మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ చూడండి మనకు అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసి రిజిస్టర్ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు లాగిన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ అప్లై చేసుకుని రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఫర్గట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసి మీరు సో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడిని అయితే రీజనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా చెక్ చేసుకునేసి మిస్టేక్స్ లేకుండా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.